హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చేపల కర్రీ వండుకోవడానికి అయితే మా అమ్మమ్మ ఫస్ట్ చేపలను అయితే క్లీన్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు అందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసింది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కర్రీ ఎలా వండిద్దో మా అమ్మమ్మ స్టైల్లో చూపిస్తాను. చెప్పాను కదా, ఆనియన్స్ అయితే ఆల్రెడీ కట్ చేసేసింది. ఇప్పుడు అవి పొయ్యి మీద పెట్టి అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేస్తుంది. ఇది చేపల కర్రీ కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి, లేకపోతే నీచు కొంపు అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, 3 గ్లాసులు ఆయిల్ అయితే యాడ్ చేసింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా, ఇందడ చేపలు అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ చేపలు అయితే ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకుంటున్నాము. ఫస్టే సరిపడగా వేసుకోవాలి, లేకపోతే చేప ముక్కల కాట్లకి పట్టదు మంచిగా. పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము. కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. మేము బాగా స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు బాగా పట్టాలి. చేప ముక్కలను కూడా అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇవి కూడా మంచిగా కారం అయి పట్టేంత వరకు మంచిగా చేప ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం చేప ముక్కలకి అయితే బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని అయితే బాగా ముక్కలని ఉడికేలాగా ఉంచుకోవాలి. తర్వాత చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని చేపు ఉడికించుకుంటాం. చింతపండు అయితే నానబెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా ఉడికేటప్పుడు చింతపండు మేము ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కూర మనకి ఎంత థిక్గా కావాలనుకుంటే అంత కన్సిస్టెన్సీలో అయితే మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికి మనకి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి మా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి మేము యాడ్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జీలకర్ర ఉల్లిపాయ అయితే ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని 5 మినిట్స్ ఆగి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది.